నమస్తే, వెల్కమ్ టు టీవీఎన్ఐ న్యూస్. నేను మీ మధు. జనవరి 1, 2025 నుంచి అనేక ఉత్పత్తులు మరియు సేవల ధరల్లో మార్పులు ఉండబోతుంది. అయితే కొత్త సంవత్సరంతో పాటు ఈ ఏడాది చివర్లో కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ కథనంలో ఏ వస్తువులు ఖరీదైనవి మరియు ఏది చౌకగా ఉంటాయి, అలాగే ఈ మార్పులు సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే మొబైల్ రీఛార్జ్ ధరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రై ఆర్డర్ తర్వాత మొబైల్ రీఛార్జ్ ధరల్లో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం యొక్క కొత్త సూచనల ప్రకారం మొబైల్ రీఛార్జ్ పై పన్ను తగ్గించబడుతుంది. తద్వారా వినియోగదారులు తక్కువ రీఛార్జ్ ని పొందవచ్చు. అయినప్పటికీ కొన్ని కంపెనీలు తమ లాభాలను కొనసాగించుకోవడానికి వారి ప్రణాళిక నిర్మాణాన్ని మార్చవచ్చు కూడా. తర్వాత ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేయడం. అయితే ఇప్పుడు ఏటీఎంలో కూడా కొన్ని మార్పులు అయితే సంభవించడం జరుగుతుంది. మీరు ఏటీఎం నుంచి డబ్బును విత్డ్రా చేసుకుంటే కొత్త సంవత్సరం మీకు ఖరీదైనది కావచ్చు. అనేక బ్యాంకులు ఆపరేటర్లు ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేయడానికి ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి లావాదేవీకి ఈ రుసుము పెరగవచ్చు. ప్రత్యేకించి ఉచిత లావాదేవీ పరిమితిని మించిన కస్టమర్లకు అటువంటి పరిస్థితుల్లో ఖాతాదారుల బ్యాంకు ఛార్జీలపై దృష్టి పెట్టాలి అని కూడా వారు విన్నవించుకోవడం జరిగింది. తర్వాత పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉండవచ్చు లేదా పెరగవచ్చు. ఒకసారి దీనికి కూడా ఒక లుక్ వేద్దాం మనం. కొత్త సంవత్సరం ప్రారంభంలో పెట్రోలు, డీజిల్ ధరలు కూడా ప్రభావితం కావచ్చు. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చు తగ్గులు భారత మార్కెట్పై కూడా ప్రభావం చూపుతున్నాయని చెప్పచ్చు. అయితే ప్రభుత్వం ఏదైనా ఉపశమన ప్యాకేజీని ప్రకటిస్తుందన్న ఆశ అయితే ఇక్కడ ఎవరికి లేదని చెప్పచ్చు. అందువల్ల పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉండవచ్చు లేదా కొద్దిగా పెరగవచ్చు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. తర్వాత చూసుకుంటే పార్లేజీ బిస్కెట్. ఈ పార్లేజీ బిస్కెట్ గురించి కూడా ఒకసారి మనం లుక్ వేద్దాం. అందరికి ఇష్టమైన పార్లేజీ బిస్కెట్ ధర పెరగవచ్చు. నివేదికల ప్రకారం జనవరి 1 నుంచి పార్లే ప్రొడక్ట్స్ కంపెనీ తన బిస్కెట్ ధరలను పెంచే అవకాశం ఉందని ఇక్కడ వినిపిస్తున్నాయి. అయితే ముడి సరుకు ధరలు పెరగడం, ఉత్పత్తి ఖర్చులు పెరగడమే ఇందుకు కారణం. ఇది కాకుండా బిస్కెట్ల బరువు కూడా తగ్గవచ్చు. ఇది ధరలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని కూడా చెప్పచ్చు. తర్వాత మ్యాగీ రుచి కూడా మారవచ్చు. ఎంతో మందికి మ్యాగీ ఇష్టం. మ్యాగీ ప్రియులకు ఇది ఒక చేదు వార్త అని కూడా చెప్పవచ్చు. జనవరి 1 నుంచి మ్యాగీ ధరలు పెరిగే అవకాశం ఉంది. మసాలా దినుసులు, ఇతర పదార్థాలు, ముడి సరుకు ధరలు పెరగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించినప్పటికీ ధరలు పెరిగితే అది వినియోగదారుల బడ్జెట్పై ప్రభావం చూపుతుందని కొందరు నిపుణులు అంటున్నారు. తర్వాతది సబ్బులు మరియు ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు. ఇవి ఖరీదుగా మారవచ్చు అని కూడా చెబుతున్నారు. దీన్ని కూడా ఒక లుక్ వేద్దాం. సబ్బు, నూనె, బిస్కెట్లు వంటి ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలు కూడా పెరగవచ్చు అని చెబుతున్నారు. ముడిసరుకు ధరల పెరుగుదల కారణంగా ఈ కంపెనీలు తమ లాభాలను కొనసాగించుకోవడానికి ధరలను పెంచవలసి ఉంటుంది. అండ్ లక్స్, లైఫ్ బాయ్ అండ్ రెక్సోనా వంటి బ్రాండ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అందువల్ల గృహాల బడ్జెట్లో కూడా స్వల్ప మార్పులు కూడా ఉండవచ్చు. తర్వాత ఎల్పిజి మరియు సిఎన్జి ధరలు. చివరిగా ఎల్పిజి అంటే గ్యాస్ సిలిండర్లు మరియు సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్లు అనమాట. వీటి ధరల్లో ఉపశమనం లభించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రభుత్వ యోజన ప్రకారము గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ కొరత పూర్తిగా తెలియనప్పటికీ ఎల్పిజి మరియు సిఎన్జి వినియోగదారులకు ఇది ఒక రిలీఫ్ న్యూస్ అని చెప్పచ్చు. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ కానీ తెలుస్తుంది గృహిణులకు. తర్వాత చూస్తే మద్యం ధరల పెంపు. మద్యం ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలో పలు రాష్ట్రాల్లో మద్యంపై పన్ను పెంచే అవకాశం ఉందని, దీనివల్ల ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే రాష్ట్రాలు నిర్ణయించే దానిపై ఆధారపడి మద్యం ధరలు మారుతూ ఉన్నప్పటికీ సాధారణంగా అది ఖరీదైనది కావచ్చు అని కూడా చెప్తున్నారు. తర్వాత భిక్షం ఇవ్వడంపై చట్టపరమైన చర్యలు. ఇండోర్లో ఒక కొత్త రూల్ అమలు కానుంది. దీని ప్రకారం భిక్షం ఇవ్వడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఆ రూల్ని మన వైపు కూడా ఇక్కడ పాటించే అవకాశాలు ఉన్నాయి. జనవరి 1, 2025 నుంచి నగరంలో భిక్షాటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు కూడా. ఈ విషయమై కలెక్టర్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు నేరం కిందకు చేర్చి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నియమం ఇండోర్కు మాత్రమే పరిమితం చేయబడుతుంది. అయితే ఇది విజయవంతమైతే ఇతర నగరాల్లో కూడా దీనిని అమలు చేయవచ్చు అని తెలుస్తోంది. తర్వాత విషయానికి వస్తే స్నానపు సబ్బుల ధరల్లో 7 నుంచి 8% పెరుగుదల. స్నానపు సబ్బు ధరలు 7 నుంచి 8% పెరగవచ్చని ఇక్కడ తెలుస్తుంది. ముడిసరుకు ధరలు పెరగడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నారట. రోజువారీ వినియోగాన్ని కలిగి ఉండే చిన్న గృహోపకరణాలు, సబ్బుల వినియోగదారులు కొత్త ధరల వల్ల కొంత కలత చెందుతారు అని తెలుస్తుంది. తర్వాత ఇక్కడ చూస్తే ఎలక్ట్రానిక్స్ లేకపోతే కారు మరియు బైక్ ధరల్లో కూడా మార్పులు ఉండవచ్చు.
మీరు జనవరి 1 నుంచి కొత్త కారు లేదా బైక్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఇక మీరు మీ జేబులో కొంచెం ఎక్కువ డబ్బును ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. కొత్త సంవత్సరంలో వివిధ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచే అవకాశం ఉంది. దీని వెనుక ప్రధాన కారణాలు ఉత్పత్తి వ్యయం, పన్నులు మరియు ఇతర ఛార్జీలు పెరగడం అని చెప్తున్నారు. దీనివల్ల మధ్యతరగతి వారికి కార్లు, బైకులు కొనడం కాస్త ఖరీదుగానే మారే అవకాశం ఉంటుంది. ఇంకా చివరిగా చెప్పాలంటే కొత్త సంవత్సరం 2025 నుంచి ఖరీదైన మరియు చౌకగా మారే వస్తువుల గురించి తెలుసుకోవడం, వినియోగదారులు తమ షాపింగ్ ప్లాన్లలో మార్పులు చేయవలసి ఉంటుందని చెప్పవచ్చు. అయితే ధరలు పెరిగే అవకాశం ఉన్న వస్తువుల కోసం మీరు అదనపు బడ్జెట్ను కేటాయించాల్సి కూడా రావచ్చు. అయితే చౌకైన వస్తువుల ప్రయోజనాన్ని పొందడం మంచి ఎంపిక అనేది నా అభిప్రాయం.